తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ సత్తా చాటింది. ప్రతిపక్షాలపై స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. మెరుగైన ఫలితాల సాధనతో క్షేత్రస్థాయిలో కూడా కాంగ్రెస్ కేడర్ బలోపేతమైంది. ఈ విషయంలో రేవంతన్ టీం సక్సెస్ అయ్యారని చెప్పడానికి సందేహించాల్సిన పనే లేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దగ్గర నుంచి తర్వాత కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, ఇప్పుడు మున్సిపల్స్ లో కాంగ్రెస్ విజయాల ఊపు కొనసాగుతోంది. అంత మాత్రాన మున్సిపల్ ఫలితాలను రెఫరెండంగా చూడలేం. ఎందుకంటే కొన్ని చోట్ల ఇది రెఫరెండం కావచ్చు, మరికొన్ని చోట్ల కాకపోవచ్చు. దీనికి తోడు సాధారణంగా స్థానిక సంస్థల ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉండడం సంప్రదాయం. అలాగని ఫలితాల్ని ప్రభుత్వ పనితీరుకు ప్రామాణికంగా తీసుకోలేం. అటు ఏపీ అనుభవం చూసుకున్నా స్థానిక ఎన్నికల్లో ఏకంగా 96% స్ట్రైక్ రేట్ సాధించిన వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడింది. కాబట్టి భవిష్యత్ కార్యాచరణ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ జాగ్రత్త పడాలి. ఈ ఫలితాల జోష్ ను క్షేత్రస్థాయిలో పెరిగిన కేడర్ బలాన్ని ఉపయోగించుకుని సరైన వ్యూహంతో ముందుకెళ్లాలి. ఈ ఫలితాల్ని ప్రభుత్వ పనితీరుకు ప్రామాణికంగా తీసుకోలేమా? గత అనుభవాలు ఏం చెప్తున్నాయి? ఈ అంశాలపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 85% పురపాలక సంఘాలు కైవసం చేసుకోవడం, 7లో 6 కార్పొరేషన్లు స్పష్టంగా దక్కించుకోవడం ఆ పార్టీ నాయకత్వంలోనూ కేడర్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికల్లో వరుస విజయాలు నమోదు చేయడం ద్వారా తెలంగాణ ప్రజల తీర్పు స్పష్టంగా ఉందని కాంగ్రెస్ నిరూపించుకుంది. తమకు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన గెలుపు చేతివాటం గెలుపు కాదని, ప్రజలు స్పష్టంగా తమ వైపు ఉన్నారని వరుస విజయాల ద్వారా కాంగ్రెస్ నిరూపించుకుంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో గత 3 దశాబ్దాల్లో ఎప్పుడూ కాంగ్రెస్ కు ఇంతటి ఫలితాలు రాలేదని పలువురు మంత్రులు అభిప్రాయపడుతున్నారు. సమిష్టి కృషితోనే ఈ ఘన విజయం సాధ్యమైందని ఇప్పటికే సీఎం ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారి రాష్ట్ర స్థాయిలో జరిగినవి పంచాయతీ ఎన్నికలు. వాటిలోని అధికార పార్టీ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించింది. ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ శాతం విజయాలు సాధించారు. అయితే అప్పుడు తమ ఓటమిని అంగీకరించడానికి ప్రతిపక్షాలకు మనసొప్పలేదు. పైగా పార్టీ రహిత ఎన్నికలు కావడంతో ఎవరికి వారు తమకొచ్చిన స్థానాల సంఖ్య పెంచి చూపించారనే ఆరోపణలు చేశాయి. అంతటితో ఆకుండా అసలు కథ మున్సిపల్స్ లో తేలుతుందని ప్రభుత్వానికి సవాల్ కూడా విసిరాయి. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాల సరళిలో ఏమైనా మార్పు వస్తుందేమో అనే ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇప్పుడు మున్సిపల్ ఫలితాలు అందరి అంచనాలకు తెరదించాయి. ఏకంగా 85% వరకు మున్సిపాలిటీలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ తమ సత్తా చాటింది. ఈ ఎన్నికలు పంచాయతీలకు భిన్నంగా పార్టీ గుర్తుల మీదే జరగడంతో ప్రతిపక్షాలకు కూడా ప్రజలే సరైన సమాధానం చెప్పినట్లయింది. సాధారణంగా అధికార పార్టీకి స్థానిక ఎన్నికల్లో అడ్వాంటేజ్ ఉంటుంది. అలా చూస్తే మున్సిపల్ ఎన్నికల్లోనూ అధికార పార్టీగా కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ కొత్తేం కాదు. కానీ కాంగ్రెస్ కేవలం ఆ అడ్వాంటేజ్ ను మాత్రమే నమ్ముకోలేదు. కట్టుదిట్టంగా ఎలక్షనీరింగ్ చేసింది. సీఎం నుంచి కార్యకర్త దాకా అందరూ సమిష్టి కృషి చేశారు. మంత్రులందరికీ టార్గెట్లు ఫిక్స్ చేయడంతో మంచి ఫలితాలొచ్చాయి. మున్సిపల్ ఎన్నికలను లైట్ తీసుకోవద్దని, సీరియస్ గా పని చేయాల్సిందేనని సీఎం పదే పదే చెబుతూ వచ్చారు. అందుకు తగ్గట్టుగానే తమ జిల్లాలో ఎక్కువ సీట్లు సాధించాలనే లక్ష్యంతో ఎక్కడికక్కడ స్థానిక కాంగ్రెస్ నేతలు, మంత్రుల ఆధ్వర్యంలో పోటాపోటీగా పనిచేయడం కలిసొచ్చింది. దీంతో ప్రతిపక్షాలు కాంగ్రెస్ కు కనీస పోటీ ఇవ్వలేక చేతులెత్తేశాయి. కొన్ని చోట్ల పంచాయతీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు కూడా పునరావృతం కాకుండా హస్తం పార్టీ జాగ్రత్త పడింది. దానికి సరియైన ఫలితమే దక్కింది. ఏ ఎన్నికను తేలిగ్గా తీసుకోకూడదనే తెలంగాణ కాంగ్రెస్ విధానమే విజయాలు తెచ్చిపెడుతోందనేది ఆ పార్టీ నేతలు చెప్పే మాట. కాంగ్రెస్ నేతల మాటలు పక్కన పెడితే ఇతర పార్టీలతో పోలిస్తే మున్సిపల్ ఎన్నికల కోసం అధికార పార్టీ ఎక్కువ కసరత్తు చేస్తుందని రాజకీయ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. అప్పటికీ ప్రతిపక్షాలు కాంగ్రెస్ సన్నద్ధతపై విపరీతమైన సెటైర్స్ చేశాయి. స్థానిక ఎన్నికలకు కూడా రాష్ట్ర స్థాయి నేతల ప్రచారం ఏంటని, పాలన బాగాలేక అధికార పార్టీ ప్రచారంలో తంటాలు పడుతోందని ఆరోపణలు చేశాయి. కానీ ప్రతిపక్షాల సెటైర్స్ పట్టించుకొని కాంగ్రెస్ తాననుకున్న వ్యూహం అనుకున్నట్టు అమలు చేయడంపైనే ఫోకస్ పెట్టి ఫలితం సాధించింది. గతంలో కాంగ్రెస్ అంటేనే అంతర్గత విభేదాలు కామన్ అన్నట్టుగా ఉండేది. కానీ ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ లో మార్పు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. సమిష్టి కృషితో వచ్చే గెలుపును రుచి చూసిన నేతలు ఇక ఆ రుచిని వదిలిపెట్టకూడదని డిసైడ్ అయ్యారు. అందుకనుగుణంగానే అడపాదడప అభిప్రాయ భేదాలు వచ్చినా వాటిని మనసులో పెట్టుకోకుండా ఏ ఎన్నికలొచ్చినా పార్టీ విజయం కోసం కలిసికట్టుగా పనిచేయడం అలవాటు చేసుకున్నారు. ఈ పోకడ కాంగ్రెస్ కు పెద్ద అడ్వాంటేజ్ గా మారిందన్న విషయాన్ని వరుస ఎన్నికల విజయాలే చాటి చెప్తున్నాయి.
ఒక్కసారి నేతల స్థాయిలో ఐక్యత అలవాటుగా మారినప్పుడు అది కింది స్థాయి వరకు బాగా పనిచేస్తుంది. కేడర్ కూడా మునుపటి మాదిరిగా గిల్లి కజ్జాలు పెట్టుకోకుండా బాధ్యతలు పంచుకొని పనిచేయడానికి అలవాటు పడ్డారు. ఫలానా ప్రాంతంలో ఫలానా నేతే పనిచేయాలనే ఇగోకు పోకుండా ఎక్కడ ఎవరికి బలముంటే వారు పనిచేసే కొత్త సిద్ధాంతం తెరపైకొచ్చింది. అందుకు తగ్గట్టుగా స్థానిక నేతలు కేడర్ కూడా తమ బలాలకు అనుగుణంగా పనిచేసుకుంటూ వస్తున్నారు. దీంతో కాంగ్రెస్ కు వరుస విజయాలు సాధ్యమవుతున్నాయి. మరీ ముఖ్యంగా 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి కష్టాలు పడ్డ నేతలు కేడర్ మరోసారి అధికారాన్ని చేజార్చుకోకూడదనే పట్టుదలతో కనిపిస్తున్నాయి. వీటన్నిటి ఫలితమే వరుస విజయాలని గాంధీభవన్ వర్గాలు కూడా విశ్లేషిస్తున్నాయి. ఏ ఎన్నికలొచ్చినా ప్రభుత్వ పరంగా ఏం చెయ్యాలో, పార్టీ పరంగా ఎలా పనిచేయాలో ముందే బ్లూ ప్రింట్ రెడీ అవుతోంది. ముందుగా రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత బ్లూ ప్రింట్ కు తుది రూపొస్తోంది. ఒక్కసారి బ్లూ ప్రింట్ రెడీ అయ్యాక జిల్లాల వారీగా నేతల్ని పిలిచి మాట్లాడి బాధ్యతలు అప్పగించే కార్యక్రమం జరుగుతోంది. తర్వాత ఇన్ఛార్జి మంత్రుల బాధ్యతల గురించి చెబుతున్నారు. ఎవరికి వారు మెరుగైన ఫలితాలు సాధించాల్సిందేనని టార్గెట్లు పెడుతున్నారు. ఈ ప్రక్రియ మొత్తంగా పార్టీకి ఉపయోగపడుతోందని తేలిపోయింది. ఇక్కడ సీఎం దగ్గర నుంచి కార్యకర్త దాకా ఎవ్వరికీ మినహాయింపు లేదు. అంతిమ లక్ష్యం పార్టీ విజయమే. ఈ ప్రాథమిక సూత్రమే కాంగ్రెస్ ను గెలుపుబాట పట్టించిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేనేలేదు. కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో ఘనమైన స్ట్రైక్ రేటుతో గెలవడం ఆ పార్టీ కేడర్కు నిజంగా ఉత్తేజకరమైన గెలుపుగా చెప్పుకోవచ్చు. అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడూ అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎక్కువ శాతం అధికార పార్టీనే గెలుస్తుంది. అందువల్ల ప్రభుత్వ పనితీరుకు లోకల్ బాడీ ఎన్నికలను కొలబద్ధంగా తీసుకోలేం. అలా అనుకుంటే ఏపీలో 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ 96% స్ట్రైక్ రేటుతో లోకల్ బాడీ ఎలక్షన్స్ గెలిచింది. కానీ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వచ్చిందో అందరం చూశాం. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు, వాటి ఫలితాలు పార్టీ ప్రభుత్వ తీరుకు ప్రాతిపదిక కాదు. కేవలం స్థానిక ఎన్నికల విజయాలే కొలమానంగా తీసుకుని ప్రజలందరూ సంతృప్తిగానే ఉన్నారని, ఇక మనకు ఢోకా లేదని పూర్తిగా ఆదమరిస్తే ప్రమాదం పొంచి ఉండొచ్చు. ఈ ఎన్నికల విజయంతో కాంగ్రెస్ కూడా ఆత్మవిశ్వాసం మాత్రమే పెంచుకొని అతి విశ్వాసానికి పోకుండా సరైన కార్యాచరణ తీసుకోవడం కీలకం. స్థానిక ఎన్నికల గెలుపును ప్రభుత్వ పనితీరుకు కొలమానంగా కాకపోయినా పార్టీ పరంగా అయితే కాంగ్రెస్ కు లబ్ధి చేకూరుతుందని చెప్పడానికి సందేహించాల్సిన పనిలేదు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు వల్ల కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో వ్యవస్థీకృతమైన కొత్త నిర్మాణం ఏర్పడింది. స్థూలంగా చెప్పాలంటే ఆ పార్టీ వ్యవస్థీకృతంగా నిర్మాణాత్మకంగా బలపడినట్లే. ఆ విషయంలో సీఎం రేవంత్ అండ్ టీం ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ మెంబర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎన్నికవడం ద్వారా గ్రౌండ్ లెవెల్లో పార్టీ ఖచ్చితంగా బలోపేతమవుతుంది. ఇలా పెరిగిన బలం భవిష్యత్తులో జరిగే ఎన్నికలకు ఉపయోగపడుతుంది. అప్పటి వరకు క్షేత్రస్థాయిలో పెరిగిన కేడర్ ప్రభుత్వ పనితీరును సానుకూలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలా చూసుకుంటే ప్రతి ప్రాంతంలో ప్రభుత్వ పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా కేడర్ ద్వారా అభిప్రాయ సేకరణ చేసే వీలుంటుంది. తద్వారా ప్రభుత్వ పరంగా కూడా లోటుపాట్లు సరిచేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. కాకపోతే పెరిగిన కేడర్కు ఎప్పుడూ చేతి నిండా పని కల్పించే విధంగా కార్యాచరణ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ ప్రతి ఎన్నికకు ఎజెండా వేరుగా ఉంటుందనే వాస్తవాన్ని విస్మరించడానికి వీల్లేదు. అసెంబ్లీ, లోక్సభ, స్థానిక సంస్థల ఎన్నికలకు ఓటేసే సమయంలో ఓటర్లు దృష్టిలో పెట్టుకునే అంశాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు స్థానిక సంస్థల్లో స్థానిక సమస్యలే కీలక పాత్ర పోషించాయి. దీనికి అనుబంధంగా రాష్ట్ర స్థాయి అంశాలు ఉంటే ఉండొచ్చు, కానీ పూర్తిగా స్థానిక అంశాలను పక్కన పెట్టే పరిస్థితి ఉండదు. అందుకే అగ్రనేతలు కూడా తమ ప్రచారంలో స్థానిక విషయాలకు సముచిత ప్రాధాన్యమిచ్చారు. ఈ విషయాన్ని ఎవరూ మర్చిపోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఒకలా ఆలోచించిన ఓటర్లు కూడా రేపు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి మనసు మార్చుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఫలితాలను ఫైనల్ గా తీసుకోవడానికి లేదు. ఇప్పటి వరకు కాంగ్రెస్ కూడా అలాంటి పొరపాటు చేయలేదు. ప్రతి ఎన్నికకు కొత్తగా కసరత్తు చేస్తూనే వచ్చింది. గత కాలపు సానుకూలతల్ని గుర్తుంచుకుందే కానీ వాటినే నమ్ముకొని ప్రస్తుత కసరత్తును పక్కన పెట్టేసే పిచ్చి పని చేయలేదు. ఇప్పుడు మున్సిపల్స్ విజయం తర్వాత కూడా అదే వైఖరి కొనసాగించాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో అలాంటి అడ్వాంటేజ్ చాలా అరుదుగా వస్తుంది. సాధారణంగా ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ప్రతిపక్షాలని కూడబలుకొని అధికార పక్షంపై ప్రజా వ్యతిరేకత పెంచడానికి శాయశక్తులా కృషి చేస్తాయి. ఎప్పటికప్పుడు ఆ ప్రయత్నాల్ని తిప్పికొడుతూ ప్రజల్లో సానుకూలతలను కాపాడుకోవడం పవర్లో ఉన్న పార్టీకి సవాల్. ఆ సవాల్ను సమర్థవంతంగా కాచుకున్న పార్టీనే
మరోసారి అధికార ఉట్టి కొట్టగలుగుతుంది. ఇప్పుడంటే మున్సిపల్స్ జరిగే నాటికి కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనే పూర్తి చేసుకుంది. ఇంకా 3 ఏళ్ల పాలన మిగిలి ఉంది. కాబట్టి ఇంకా చేయాల్సిన పనులు కొన్ని పెండింగ్ లో ఉన్నా టైం ఉంది కదా అని ఓటర్లు సరిపెట్టుకోవచ్చు. కానీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సమయంలో ఇలా కుదరదు. అప్పుడు చెప్పినవన్నీ చేసి చూపించాం అని చెప్పుకునే స్థాయిలో ఉండాల్సిందే. అలాగే గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి గురించి సాధికారికంగా చెప్పుకోగలగాలి. ఆ అంశాల్లో ప్రతిపక్షాల నుంచి దూసుకొచ్చే విమర్శలకు ఎక్కడికక్కడ కౌంటర్ ఇవ్వగలగాలి. అప్పుడే విజయాల ఊపు కొనసాగుతుంది. అలాగే ప్రజల్లో సానుకూలత కొనసాగించడానికి రాబోయే 3 ఏళ్లు సరైన కార్యాచరణ తీసుకోవడమే కాంగ్రెస్ విజయావకాశాలను పెంచుతుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ తమ 2 ఏళ్ల పాలనకు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు పోలిక పెడుతూ ఓటర్లను ఆకట్టుకుంటూ వచ్చింది. ఇదే ఒరవడి కొనసాగాలంటే ఆ సానుకూలత అలాగే ఉండేలా నడుచుకోవాలి. పరిపాలన కూడా ఇదే విధంగా కొనసాగాలి. ఏవైనా చిన్న చిన్న పొరపాట్లుంటే దిద్దుకోవాలి. అన్నిటికీ మించి ఇప్పట్లాగే ఎప్పటికప్పుడు పార్టీతో సమన్వయం చేసుకోవాలి. పార్టీ, ప్రభుత్వాన్ని ఒకటే మాటగా కొనసాగడం చాలా కీలకం. అప్పుడే కేడర్ కూడా ఇప్పట్లాగే మెరుగైన సమన్వయంతో పనిచేస్తారు. నేతలు కలిసికట్టుగా కృషి చేసి మంచి ఫలితాలు సాధిస్తారు. ఓవరాల్ గా ప్రస్తుతం మంచి ఊపులో ఉన్న కాంగ్రెస్ ఈ జోష్ కొనసాగించడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వరుస విజయాలు వస్తున్నప్పుడే కాస్త నేల మీద నిలబడాలి. క్షేత్రస్థాయి వాస్తవాలు గమనంలోకి తీసుకోవాలి. ఎక్కడా అతి అంచనాలకు పోకుండా వాస్తవ బలాబలాలేమిటో ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. రాజకీయాల్లో ఆత్మహత్యలే కానీ హత్యలుండవన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పార్టీ పరంగా ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలి. అలాగే ప్రభుత్వ పరంగా చేయగలిగిన పనులన్నీ చేసేసి అసెంబ్లీలో, లోక్సభ ఎన్నికలకు సిద్ధపడాలి. అంతకు ముందే వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సాధికారిక విజయంపై కన్నేసి వ్యూహరచన చేయాలి. జీహెచ్ఎంసీ కోసం ప్రత్యేక వ్యూహాలు రూపొందించుకొని పని విభజన చేసుకుని సమిష్టిగా కదలాల్సిన సందర్భం ఇది. ఇప్పుడు గనక ఏమరపాటుగా ఉంటే ప్రతిపక్షాలకు చేజేతులా అవకాశం ఇచ్చినట్లవుతుంది. కాబట్టి అలాంటి తప్పిదాలు జరగకుండా కాంగ్రెస్ జాగ్రత్త పడాలి. మున్సిపల్స్ ఫలితాలను బట్టి ప్రజాభిప్రాయంపై ఓ అంచనాకు రాకుండా కాస్త విజయోత్సాహం తగ్గిన తర్వాతైనా క్షేత్రస్థాయిలో ప్రజల ఉద్దేశాలు, మనోభావాలు ఎలా ఉన్నాయో కేడర్ ద్వారా తెలుసుకోవాలి. అలా వచ్చిన అభిప్రాయాలకు అనుగుణంగా కార్యాచరణ తీసుకుని పనిచేయాలి. ఇప్పటి వరకు పంచాయతీలు, పురపాలక ఎన్నికల ద్వారా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసికట్టుగా పనిచేశారు. అక్కడ తమ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని, పార్టీ అభ్యర్థుల్ని ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఎమ్మెల్యేలు, మంత్రులపై పడింది. అందుకే లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ యంత్రాంగం మొత్తం కాలికి బలపం కట్టుకుని ఇంటింటికి తిరిగి తమ శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవాల్సి వచ్చింది. నాయకులకు, పార్టీకి వ్యక్తిగతంగా, పార్టీ పరంగా కేడర్ డెవలప్ కావడం స్థానిక సంస్థల ఎన్నికల వల్ల జరిగిన అతిపెద్ద ప్రయోజనం. ఈ ప్రయోజనాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడమే ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న పెద్ద ఛాలెంజ్. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల అధికారంలో ఉంటుందని సీఎం పదే పదే ఆత్మవిశ్వాసంతో మాట్లాడటంలో తప్పేమీ లేదు. దాని కారణం కింది స్థాయి నుంచి పార్టీ బలోపేతం కావడమే. లోకల్ బాడీ ఎన్నికల్లో వచ్చిన ఈ ఫలితాల వల్ల ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఆత్మవిశ్వాసాన్ని ఖచ్చితంగా పెంచుతాయి. దీన్ని బేస్ చేసుకుని మున్ముందు బలంగా పనిచేసుకుంటూ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఏ విషయంలో అయినా కీడించి మేలించడం మంచిదంటారు. రాజకీయాలకి ఈ సూత్రం మరింత బాగా వర్తిస్తుందని అన్ని పార్టీలు ఒప్పుకునే విషయమే. ఇప్పుడు కూడా కాంగ్రెస్ గెలిచిన స్థానాల కంటే ఓడిన స్థానాలపై ఫోకస్ పెట్టి ఎందుకు ఓడామో ఆత్మ పరిశీలన చేసుకుంటే పార్టీ బలహీనతలు అవగతమవుతాయి. అప్పుడు భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన కూడా తేలికవుతుంది. నిజానికి ఇప్పటిదాకా కాంగ్రెస్ వరుస విజయాల వెనుక వ్యూహం ఇదేనన్న వాదన కూడా లేకపోలేదు. అందుకే కొన్ని ఎన్నికల్లో ప్రతిపక్షాలకు కాంగ్రెస్ వ్యూహమేంటో కూడా అంతుబట్టలేదనే విశ్లేషణలున్నాయి. అదే నిజమైతే ఇకపైన అదే ప్లాన్ ప్రకారం వెళ్తే మరింత ప్రయోజనం దక్కొచ్చు. బలాల మీద అతినమ్మకంతో బలహీనతల్ని లైట్ తీసుకునే పోకడ కంటే బలహీనతల్ని బలాలుగా మార్చుకునే వ్యూహమే ఎప్పుడూ పైచేయి సాధిస్తుంది. కాంగ్రెస్ కూడా ఇదే కాన్సెప్ట్ తో ముందుకెళ్తే ఫలితాలు ఎప్పుడూ అనుకూలంగానే ఉంటాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా ఈ విజయాన్ని చూసి పొంగిపోకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని సమీక్షా సమావేశాల్లో అభిప్రాయపడుతున్నారు. మెజార్టీ స్థానాలు గెలిచినంత మాత్రాన అసలు పార్టీ పరంగా సమస్యలే లేవని కాదు, వాటిని అధిగమించి గెలిచామని మాత్రమే అనుకోవాలని అంటున్నారు. ఈ విషయాన్ని ఎవరూ కొట్టిపారేయడానికి వీల్లేదు. పంచాయతీ ఎన్నికల విజయంతో పొంగిపోకుండా జరిగిన పొరపాట్లు దిద్దుకోబట్టే మున్సిపల్స్ లో కాంగ్రెస్ కు ఈ స్థాయి విజయం దక్కిందని గాంధీభవన్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అదే బాటలో ఇప్పుడు మున్సిపల్స్ విజయానికి ఉబ్బితబ్బిబవ్వకుండా జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవడంపై దృష్టి సారిస్తే కాంగ్రెస్ కు భవిష్యత్తులోనూ విజయాలు దక్కుతాయి. ఇప్పటికైతే తామేం చేశామో, ఇంకా ఏం చెయ్యాలో కాంగ్రెస్ కు ఖచ్చితమైన ప్రణాళిక ఉంది.
కేబినెట్ అంతా ఒక్కతాటిపై నడుస్తోంది. సీఎం నాయకత్వంలో అందరూ సమిష్టి కృషి నమ్ముకుంటున్నారు. దీనికి సమాంతరంగా గాంధీభవన్ కేంద్రంగా పార్టీ కూడా ఒక్కతాటిపైకొచ్చింది. ఎక్కడైనా చిన్న చిన్న తేడాలున్నా అగ్రనేతలు సముదాయిస్తున్నారు. ఇప్పటికీ కొందరు నేతల్లో అలకున్నా వారు కూడా ఎన్నికల సమయానికి పార్టీ విజయమే పరమావధిగా పనిచేసేలా చూసుకోవాలన్న సంకల్పం కాంగ్రెస్ లో కనిపిస్తోంది. సంకల్పం బలంగా ఉంటే సాధించలేనిది ఏదీ లేదంటారు. అలా చూసుకుంటే ప్రస్తుతానికి కాంగ్రెస్ సంకల్పం గట్టిగానే ఉంది. ఇక అందుకు అనుగుణంగా కార్యాచరణే రూపుదిద్దుకోవాలి. నేతలు, కేడర్ మున్సిపల్స్ విజయాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించిన తర్వాత మరోసారి గాంధీభవన్లో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరుగుతుందని, అప్పుడు భవిష్యత్ కార్యాచరణపై అగ్రనేతలు దిశానిర్దేశం చేస్తారని కాంగ్రెస్ లో ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. గత 2 ఏళ్లలో కాంగ్రెస్ కేవలం తన వ్యూహాల అమలుపైనే దృష్టి పెట్టలేదు. అటు ప్రతిపక్షాల ఎత్తుగడలను కూడా గమనిస్తూ వాటిని ఎప్పటికప్పుడు సమర్థంగా కౌంటర్ చేస్తూ వచ్చింది. ఇకపై కూడా అదే వ్యూహంతో ముందుకెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం వరుస ఓటములతో డీలా పడిన ప్రతిపక్షాలు తమకు ఒక్క ఛాన్స్ రాకపోతుందా అని చకోర పక్షులా ఎదురుచూస్తున్నాయి. వాటికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా ప్రజల్లో సానుకూలతను కొనసాగించుకుంటూ రావడమే కాంగ్రెస్ చేయాల్సిన మొదటి పని. ఇక్కడ కేవలం పనులు చేయడమే కాదు, చేసిన పనులు ఎలా జరిగాయో, చేయాల్సిన పనులు ఎందుకు చేయలేకపోయారో కూడా ఎప్పటికప్పుడు ప్రజలు కన్విన్స్ అయ్యేలా చెప్పడం కూడా కీలకమే. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ప్రజలకు సరైన కమ్యూనికేషన్ ఉంటే చాలాసార్లు విజయం తేలిగ్గా సాధ్యమవుతుంది. ఎన్నోసార్లు ఆ కమ్యూనికేషన్ లోపమే అధికార పార్టీల పుట్టి ముంచిందన్న సంగతి కాంగ్రెస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏతావాత మున్సిపల్స్ విజయంతో వచ్చిన ఆత్మవిశ్వాసాన్ని సరైన దిశగా ఉపయోగించుకోవడం, క్షేత్రస్థాయిలో బలపడ్డ కేడర్ను సరైన ప్రణాళికతో కార్యోన్ముఖుల్ని చేయడం కాంగ్రెస్ ముందున్న తక్షణ కర్తవ్యాలు. ఒక్కసారి ఈ 2 పనులు గాడిన పడ్డాయంటే అప్పుడు కాంగ్రెస్ కు తిరుగుండదన్న అభిప్రాయాలున్నాయి. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.